ప్రకాశం జిల్లా బల్లికొరవ మండలం వేమవరంలో ఈ నెల 19న జరిగిన హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ఈ మేరకు ప్రధాన నిందితులతో పాటు 14 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన మారణాయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత ప్రధాన నిందితులు మాలింపాటి వెంకటేశ్వర్లు, మాలింపాటి చిన్నాడు, గుట్టిపాటి మారుతితో సహా 14 మందిని అరెస్టు చేశామని ఐజీ సంజయ్ తెలిపారు. ఈ కేసులో మరో 2 నిందితులైన గుట్టిపాటి నాగయ్య, తేలం రాజేష్ను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. కక్షల్ని ముందస్తుగా గుర్తించడంలో స్థానిక పోలీసులతో పాటు నిఘా వర్గాలు కూడా విఫలం కావడం వల్లే హత్య జరిగిందని తెలిపారు. గ్రామ కక్షలు అనేవి వాళ్ళకి శివాలయం దగ్గర అలాగే రామాలయం దగ్గర భూమి వేలం విషయంలో, మరి ఇంకా మైన్స్ దగ్గర ఒక హైకోర్టుకి వెళ్ళి మైన్స్ ఇవ్వకుండా ఆపుకోవడం, ఇట్లా జరిగాయి 3-4 సంఘటనలు. లాస్ట్కి స్పీడ్ బ్రేకర్ పెట్టుకోవడం, దాని గురించి కూడా వాళ్ళకి ఇరు వర్గాలకి కొద్దిగా కోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రోజున వాళ్ళు చేసిన చర్య మూకుమ్మడిగా ప్లాన్డ్గా చేశారు. ఆ ప్లేస్కి అక్కడ ఇల్లులు కూడా వాళ్ళ హౌసెస్ అక్కడే ఉండడం, కేవలం 50 మీటర్ల దూరంలోనే నిందితులు మరియు గాయపడిన వాళ్ళు 2 హౌసెస్ కూడా ఓన్లీ 50 మీటర్ల దూరంలో ఉన్నాయి. గాయపడిన వాళ్ళు కూడా తిరిగి వీళ్ళని ప్రతిఘటించినప్పుడు ఈ కత్తులు ఇవన్నీ కూడా వాడుకోవడం జరిగింది. సంఘటన 3 లేక 4 ప్రదేశాల్లో జరిగింది. గ్రామంలో ఉన్న 100 మీటర్ల ప్లేస్లోనే 4 ప్రదేశాలు జరిగింది.